నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి. తంగ్లాన్ ప్రమోషనల్ టూర్ లో భాగంగా ప్రేక్షకులతో పలకరింపు. విశాఖలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, గ్రేటర్ కమిషనర్. అపోహలు విడనాడి ప్రజలంతా అవయవదానం చేయండి. అవగాహన సదస్సులో విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. లారీ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యుల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు. తంగ్లాన్ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజుతో మంగళవారం నగరంలోని రాడిసన్ బ్లూలో మీడియా సమావేశం నిర్వహించారు. హీరో విక్రమ్ తంగ్లాన్తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన టైటిల్ పాత్రలో నటించినటువంటి ఈ పాన్ ఇండియా సినిమాని రంజిత్ తెరకెక్కించారు. నీలం ప్రొడక్షన్స్ స్టూడియో, గ్రీన్ జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. పార్వతి, తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులంతా కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలోనే వారు విశాఖకు వచ్చారు. స్వాతంత్ర్యానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం ఏ కిషోర్ కుమార్ సమకూర్చారు. ఈ సినిమాలోని విక్రమ్ చాలా డిఫరెంట్ రోల్లోని కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చెన్నై, హైదరాబాద్, మదురై, కర్ణాటక సహా పలు లొకేషన్లలోని చిత్రీకరించారు. చాలా రోజుల క్రితం తంగ్లాన్ ట్రైలర్ విడుదల అభిమానులను ఆకట్టుకుంది. ఇక తంగ్లాన్ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి తదితరులంతా కూడా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలోని పీరియాడికల్ ఫిల్మ్ గా తెరకెక్కినటువంటి ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఇండిపెండెన్స్ డే తెలుసు కదా, స్క్రాచ్ అవుతుంది, లేకపోతే కొంచెం అన్కంఫర్టబుల్గా, అది మాత్రం కాదు. లైక్ డే టైంలో అంతా ఇలా సతీష్ అంటే ఈ సతీష్ అడిగి వెళ్ళారు. హలో ఓకే. Luckily, Ranjit, I discussed with Ranjit for this character, Clement, to put weight on. శ్రీగుడు రంజిత్ కబాలి చేశారు, మెడ్రాస్ చేశారు, సార్పట్ట పరమర. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్. ఆయన చేసిన పిక్చర్లో ఎప్పుడో ఒక మెసేజ్ ఉంటుంది, లేకపోతే ఏదైనా సినిమాటిక్లీ బ్యూటిఫుల్గా, పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈయన పిక్చర్లో ఎప్పుడు చూస్తే ఆడవాళ్ళకి ఎప్పుడూ మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కొక్క పిక్చర్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో అంతకు మించి ఒక పవర్ఫుల్ రోల్ మాళవికకి, ఆరతి అని, చాలా పవర్ఫుల్. ఇది ఒక కొత్తగా మీరు అసలు చూడరు అలాంటి ఒక రోల్ పిక్చర్లో దీని వరకు. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ బాగా చేశారమ్మా. లైక్ షీ ఈజ్ సో గుడ్ ఇన్ ఇట్. మేమందరికీ ఇనిషియల్గా ఎలా చేస్తారంటే ఒక చిన్న ఒక సస్పెషన్ ఉంది. తర్వాత ప్రాక్టీస్ చేసి కొట్టడం, ఫైట్, గొడవ అన్నీ అంత బ్యూటిఫుల్గా చేసి అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ ఇప్పుడు చూస్తే ఐ థింక్ లైక్ నేను ఎప్పుడు చెప్తాను, బ్రూస్లీ సిస్టర్ అలాంటివి చేస్తుంది ఇప్పుడు. అండ్ షీఈస్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ఇట్. మీరు చూస్తే మీకు డెఫినెట్గా ట్రైలర్ చూసినప్పుడే మీకు తెలుసు కదా, ఏమో కొత్తగా ఉంది, వావ్ ఏంటమ్మా ఇలా ఉంటున్నారంటే. సో దీంట్లో బ్యూటిఫుల్గా ఉన్నారు, లేకపోతే అట్ ద సేమ్ టైం కొంచెం భయంకరంగా ఉంటారు. భయం వస్తుంది చూస్తే. దీంట్లో పార్వతి కూడా ఉంటారు. పార్వతి చాలా వెరీ డీప్, హార్డ్ హిట్టింగ్ రోల్స్ చేశారు. ఈ పిక్చర్లో కూడా నా వైఫ్గా వస్తున్నారు. మీకు 5 పిల్లలు ఉంటున్నారు. అండ్ అప్పుడు కూడా ఒక రొమాన్స్, దీంట్లో ఒక బ్యూటిఫుల్, వైల్డ్, ప్యాషనెట్ రొమాన్స్ ఉంది. అండ్ ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ టు ది ఆడియన్స్ సేయింగ్ దిస్. Daniel is a very special friend, and I want to tell you, Danny, I want to take this opportunity. I'll say it in Chennai. I've teased you a lot, and I think it all came from my heart, our hearts collectively. It's just that you give us that energy which is so contagious, and it's so we love you, Danny. And నాకు నచ్చింది అక్కడి నుంచి వచ్చి బాగా చేశారు, బాగా నటించారు చాలా బాగా. బట్ ఏంటంటే
ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇలాంటి ఒక టెరెయిన్లో కేజీఎఫ్లో షూట్ చేసాము. అక్కడ షూట్ చేయనప్పుడు తేలు ఉంది, పాము ఉంది, లైక్ టోటల్గా అంత హార్డ్గా హాట్గా మనకే అంత వేడి అంటే కొంచెం కష్టం అప్పుడప్పుడు. బికాజ్ అసలు ట్రీస్ లేదు, షెల్టర్ లేదు, టెంట్స్ లేదు, ఒక సీన్ ఒక్క షాట్ చేశారు. సో అప్పుడు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కట్స్ లేదు. సో వీ కుడెంట్ రెస్ట్ బిట్వీన్ షాట్స్. సో ఆ వేడిలో డానియల్ ఇప్పుడు కూడా ఎక్కడైనా కార్ నుంచి బయటకు వస్తే ఆయనకు అయ్యో చాలా హాట్గా ఉంది అంటాడు. అండ్ అప్పుడు ఎలా చేశారంటే తెలీదు. ఐఎమ్ సేయింగ్ హౌ ఇట్స్ సో వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు అడ్జస్ట్ టు ఆ క్లైమేట్ అండ్ హౌ యూ రియలీ that's the basic thing which would have been your greatest fear, I think. It's not about anything else. Adi oka side. Tarvata he became like an Indian. Mandarto bojanam matladam. He's a very 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 cool actor to be with. I will not talk about it. We've been having a great time and baga chesaru. So it's really, and we have Pasupati cha cast full it is all performance oriented actors. So ఈ పిక్చర్ మీరు చూడినప్పుడు ఇట్ విల్ బీ లైక్ అ స్లైస్ ఆఫ్ లైఫ్. ఇది ఏమో పిక్చర్ అలాంటివి ఉండదు. అట్ ద సేమ్ టైం నా ఒక పాయింట్ మాట చెప్పాలి, అండ్ ఐ విల్ ఫినిష్ మై స్పీచ్ విత్ దాట్. ఈ పిక్చర్ చూస్తే చాలా రాగా ఉంది. ఇట్స్ అ వెరీ రా ఫిల్మ్. కానీ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అది కాదు కథ ఈజ్ అడ్వెంచర్. కథ ఒక మ్యాజిక్ ఉంది దాంట్లో, ఒక ఫ్యాంటసీ ఉంది, చిన్న విషయాలు, అండ్ ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అది అన్నీ ఉంది. అండ్ నాట్ రీసెంట్లీ ఫర్ సమ్ టైమ్ నౌ తెలుగు ఫిల్మ్స్, తెలుగు ఆడియన్స్కి ఒక మంచి టేస్ట్ ఉంది అంటే లోగంకి తెలుసు. లైక్ వెదర్ ఇట్స్ బాహుబలి ఆర్ ఆర్ఆర్ఆర్ ఆర్ పుష్ప, ఒక్కొక్క పిక్చర్ వేరొక రీతిలో చేస్తున్నారు. అండ్ సో వి వెరీ ఎన్కరేజ్డ్. ఇలాంటి ఒక పిక్చర్ డెఫినెట్గా నాకు శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, మల్లన్న అని డిఫరెంట్గా చేశాను. అండ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ రిసెప్షన్ ఫ్రమ్ హియర్. చాలా థ్యాంక్స్. ఐడ్ లైక్ టు థ్యాంక్ ది తెలుగు వాళ్ళందరికీ ఒక పెద్ద ధన్యవాదాలు. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నారా? ధన్యవాదాలు ఫర్ వెయిటింగ్ ఫర్ అస్. వీ హ్యావ్ బీన్ జంపింగ్ ఫ్రమ్ సిటీ టు సిటీ, సో వీ కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ అండ్ వర్ రషింగ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. Thank you for coming here to meet us, speak to us about our movie Dangalan. I have to start off by saying that I really like Telugu people. Some of my closest friends are Telugu. Telugu valu naku chala ishtam. I think they're some of the most loving, kind people I've met. Dangalan is more than a movie, I would say. Dangalan is a journey which is extremely close to my heart. We shot for the movie for close to 1 year. It's a big movie, it's a hard movie. మన కోసం, మన దేశం కోసం అహర్నిశలు శ్రమించి స్వాతంత్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి బాటలో పయనిద్దామని, వారిలాగే భావితరాలకు స్ఫూర్తిగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా ప్రత్యేక కార్యక్రమంలోని భాగంగా మంగళవారం విశాఖ బీచ్ రోడ్లోని హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, హర్ ఘర్ తిరంగా అంటూ నినదిస్తూ మువ్వన్నెల జెండా చేతబట్టి ముందుకు సాగారు. వీక్షకుల్లోని జాతీయ భావాన్ని, స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. भारत माता की जय, 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 वंदे मातरम, वंदे बोलो भारत माता की जय, भारत माता की जय, भारत मंगलवंती करके जय, मंगलवंती करके जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, बोलो भारत माता की जय, भारत जय. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ఆర్కే బీచ్ రోడ్లో హర్ ఘర్ తిరంగా వాకథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ద్వారా మన స్వతంత్ర సమరయోధుల
మహానీయులు అందరినీ గుర్తించుకొని వాళ్ళ యొక్క త్యాగాల్ని మరొకసారి గుర్తు చేసుకొని కరెంట్ జనరేషన్ కూడా ఫ్రీడమ్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక సాక్రిఫైసెస్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లాగ్ మాత్రమే కాదు, మన నేషనల్ సింబల్స్ అన్నిటినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేయించుకోవాలి. మన రాష్ట్రం తీసుకుంటే ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు పుట్టి పెరిగిన రాష్ట్రం ఇది. వాళ్ళ యొక్క త్యాగాన్ని మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. ప్రత్యేకంగా చెప్పాలంటే పింగళి వెంకయ్య గారు మన రాష్ట్ర నుంచి రావడం మనకు అందరికీ కూడా గర్వకారణం. సో ఈ సందర్భంగా ఈ హర్ ఘర్ తిరంగాలో వివిధ డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నారు. ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్, హోటలియర్స్, స్టూడెంట్స్, రైతులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ కూడా నేషన్ బిల్డింగ్కి చాలా చాలా కీలకం. చాలా కార్యక్రమం మనము చేపడుతున్నాము. దీనిలో భాగంగా ఈ హర్ ఘర్ తిరంగా కూడా ఒక కార్యక్రమం. ఇండిపెండెన్స్ డేకి ఒక అడ్వాన్స్ ఈవెంట్గా ఈ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఈ వాకథాన్ ద్వారా ప్రజల మధ్యలో ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్ తీసుకురావడం, ఎస్పెషలీ యంగ్స్టర్స్ మధ్యలో వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా గుర్తించడం జరుగుతుంది. సో దట్ దే గ్రో అప్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అండ్ దెన్ దే అబైడ్ బై ద రూల్స్ అండ్ regulations of the society and make this society a better place to live and take the country also to greater heights. మనము భారత దేశం ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. మన రాష్ట్రంలో విశాఖపట్నంలో మనం కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవయవదానంతో కొందరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని, కావున అపోహలు వెడనాడి అవయవదానం చేసేందుకు ప్రజలంతా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జీవన్ దాన్ ఆధ్వర్యంలోని అవయవదాన అవగాహన కార్యక్రమం విశాఖ చిల్డ్రన్స్ ఎరీనాలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారుగా 5 లక్షల మంది అవయవాల కోసం నిరీక్షిస్తున్నారని, ఇంతమందికి అవయవాలు లభించకపోవడానికి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమేనన్నారు. అవయవదానం చేయగలిగి ఉన్నప్పటికీ కూడా అపోహలతో ముందుకు రావడం లేదని తెలిపారు. దీనిపై వైద్య సిబ్బంది, ఎన్జీఓలు ప్రజలకు అవగాహన కల్పించి అవయవదానంకు ముందుకు వచ్చేలా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ పి సంపత్ కుమార్, వింగ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. I request Dr. Y. Sivnagender Reddy Garu, Chairman, Indian Red Cross Society. Very good morning to all of you. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ క్యాంపెయిన్ మనం గత 15 రోజుల నుంచి చేసుకుంటున్నాము. నీలైనటువంటి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ ధ్వనులతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేసినటువంటి డాక్టర్, మరియు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ఆర్గాన్ డొనేషన్ ఇంత ఘన Of kindness is help another person. Himachal Yamuna Ganga Sangaladayak Jaya He Bharat Bhagya Jaya He Jaya Jaya Jaya. You can imagine the scale of necessity for organs and the kind of donations and transplants that is taking place. మనం గత సంవత్సరం కేవలం 136 చేయగలిగాము. Not because we don't have the capacity, not because we don't have the hospitals. It's because lack of people coming forward to donate. ఎక్కువ మంది అవయవదానానికి ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మందికి మనము మేలు చేసే అవకాశం మనకి దొరికేది. అన్ఫార్చునేట్లీ దీని గురించి ప్రజల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. సో ఆర్గన్ డొనేషన్ మనం చేస్తే ఏ విధంగా
అది రెసిపియంట్కి చేరుతుంది, అది సరిగా చేరుతుందా, దాన్ని డొనేట్ చేయడం వల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. మై రిక్వెస్ట్ టు ద ఆడియన్స్ హియర్ ఇస్ ప్లీజ్ ఎడ్యుకేట్ ద పబ్లిక్. యు ఆర్ ద people who will be in constant touch with them, and whenever a specialist says, ఇప్పుడు నేను చెప్పడానికి as doctors, as nurses, as other health staff మీరు చెప్పడానికి చాలా తేడా ఉంది. క్యాంప్స్ జరగకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశమే తప్ప ఏ విధంగానూ వాటిని రెస్ట్రిక్ట్ చేద్దామనో ఇబ్బంది పెడదామనో అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పేదల్ని టార్గెట్ చేసి, గుర్తింపు లేనటువంటి వాళ్ళని, సమాజం పెద్దగా గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసి కొన్ని సంఘటనలు మన దేశంలో చాలా జరిగాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం కార్యక్రమాన్ని చాలా 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 టైట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకే ఒక హర్డిల్ ఏంటి అంటే, ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు కుటుంబ సభ్యులందరూ ఒక చోట లేనప్పుడు ఇదొక చాలా సమస్యగా ఉంటుంది. దానికి కూడా ప్రభుత్వం తరపున ఏదైనా ప్రపోజల్ పంపించి మనం ఒక పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. ఎవరైనా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కానీ ఆర్ అదర్వైజ్ మాకు మామూలుగా మెజిస్ట్రీరియల్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి రెవెన్యూ అధికారులు ఉంటారు, లైక్ సబ్ కలెక్టర్ కానీ, అలాంటి వాళ్ళ సమక్షంలో ఒక స్టేట్మెంట్ తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయొచ్చు, ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇది ఏం కాకుండా సహజ మరణంలో మనం కళ్ళు దానం చేసేటువంటి అవకాశం ఉంది, కార్నియా దానం చేసే అవకాశం ఉంది. దీనికి కూడా కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి మనకు అవసరం ఉంది. కాబట్టి మనం కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ ఒప్పించి సాధ్యమైనంత మందికి వాళ్ళకి కళ్ళు కోల్పోయినప్పుడు మనం కళ్ళు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపచ్చు. సో ఈ విధంగా ఎన్ని రకాల మనకు మాధ్యమాలు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి ఒక్కొక్కరు కనీసం ఉన్న వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ చేసి మనము వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా హెల్తీ లైఫ్ అనేటువంటిది అవసరం. ఇందాక నేను ఒక డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు బీపీ, షుగర్సు జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క అవయవదానం చేసే అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు. సో ఎక్కువ జబ్బులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి విల్లింగ్నెస్ ఉన్నప్పటికీ కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం హెల్తీ లివింగ్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువ యాక్టివ్ లైఫ్ స్టైల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని ద్వారా ముందు మనం ఆరోగ్యంగా ఉండి ఒక 8 మందికి మన జీవితంలో ఒక మంచి అవకాశం కలిగించేటువంటి భాగ్యం నాకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు గారికి, వైద్య సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. విమ్స్ డైరెక్టర్ మరియు జీవన్దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్. ప్రపంచ అవయవదాన దినోత్సవ సందర్భంగా మనము అవయవదానం మీద అవగాహన కల్పిస్తూ గత 15 రోజులుగా మనము అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నాము. దానిలో చివరిలో భాగంగా ఈరోజు 13 ఆగస్టు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా విమ్స్ ఉడా చిల్డ్రన్ థియేటర్ యందు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరియు జీవీఎంసీ కమిషనర్ గారు మరియు 1500 నుంచి 2000 మంది వరకు ఇచ్చేసినటువంటి డాక్టర్స్, నర్సింగ్ సిబ్బంది మధ్య ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల మనము గణనీయంగా అవయవదానాలని, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ని పెంచిన సందర్భంగా మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఎమర్జింగ్ స్టేట్ ఇన్ ఆర్గాన్ డొనేషన్ అనే అవార్డు తీసుకోవడం జరిగింది. అది గౌరవ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ద్వారా మేము 3వ తారీఖున తీసుకోవడం జరిగింది. అలాగే 2వ తారీఖున కూడా విజయవాడ లోపల గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యుల మీదుగా ఈ అవయవదాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా చేసినటువంటి అవయవదాన సదస్సులో మనము డోనార్ ఫ్యామిలీస్ని ఫెలిసిటేట్ చేయడము, ఎక్కువ ఆర్గాన్స్ రేస్ చేసినటువంటి హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేస్తూ వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడము, ఇవన్నీ జరిగాయి.
మనకి దాదాపుగా 5 లక్షల మంది వరకు భారతదేశంలో ఆర్గాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో 3,800 పైచిలకు ఆర్గాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. విశాఖపట్నం లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ సభ్యుల అభివృద్ధి కోసం పనిచేస్తుందని BDLS అధ్యక్షులు లక్కీ సత్యనారాయణ తెలిపారు. గాజువాక పోర్టు రోడ్డులోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యుల అభ్యున్నతికి పాటుపడుతుందని చెప్పి సంఘాన్ని గూడ్స్ సత్యనారాయణ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. BDLS ను ఒకప్పుడు ప్రశంసించిన సత్యనారాయణ ఇప్పుడు విమర్శించడం చూస్తూ ఉంటే ఆయన సంస్కారం ఏమిటో అర్థమవుతుందన్నారు. గూడ్స్ సత్యనారాయణ సభ్యుల మధ్య సంఘాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఏదేమైనా BDLS సంఘం సభ్యుల కోసం నిస్వార్థంగా పనిచేస్తుందని, ఇటువంటి గూడ్స్ సత్యనారాయణలు ఎంతమంది వచ్చినా భయపడేది లేదన్నారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు అన్నంనేని శ్రీనివాసరావు, కార్యదర్శి వెంకటేశ్వరరావు, భార్గవ నాయుడు, ట్రైలర్స్ అసోసియేషన్ కార్యదర్శి నరసింగరావు, గుర్ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇది మామూలుగా మా వాళ్ళకి మ్యాటర్ చెప్తాను, ఏం లేదు. వాడి మీద నోబుల్ మీద కేసు పెట్టాడు. నోబుల్ వాడి మీద మా సంఘ పెద్దలందరికీ, అలాగే ఇతర సంఘాల నుంచి వచ్చిన టైలర్స్, ఇతర సంఘాల నుంచి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. గత 40 సంవత్సరాలుగా ఈ VDLSA అనేది విశాఖ జిల్లాలో అన్ని సంఘాలని కలుపుకొని, గూడ్స్ అసోసియేషన్ సంఘాన్ని కూడా కలుపుకొని మేము ఎన్నో సంవత్సరాల నుంచే ముందుకెళ్తున్నాం. ఇవాళ ఒక వ్యక్తి, ప్రెసిడెంట్ కాని వ్యక్తి, ఒక వ్యక్తి సత్యనారాయణ అనే వ్యక్తి వచ్చి ఇవాళ మా సంఘాన్ని విమర్శించే స్థాయికి వచ్చాడు. ఆయన ఎప్పుడు ప్రెసిడెంట్ అనే పదవి తప్ప వేరే విషయాల్లో ఎప్పుడూ పాల్గొలేదు. అలాగే వాళ్ళ ఉన్న గూడ్స్ అసోసియేషన్ ఉన్న సంఘాన్ని కూడా 3 ముక్కలుగా విడగొట్టాడు. కోర్టులో స్టే తెచ్చుకుని నేనే ప్రెసిడెంట్ అని కొనసాగుతున్నాడు. అది కూడా 4-5 నెలల క్రితం కోర్టు స్టే కూడా ఆర్డర్ కూడా అయిపోయింది. అయినప్పటికీ ఇతర సంఘాలను విడగొట్టడం, వాళ్ళ సంఘాన్ని కూడా 3 ముక్కలుగా విడగొట్టడం. ఇవాళ మేము VDLS అనేది ఒక అన్నతమ్ముల్లాగా అందరం ఒక కలిసికట్టుగా వెళ్దాం అనే ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా వెళ్తున్నాము. కానీ ఆయన ఇవాళ అన్ని సంఘాల్లో గొడవలై పెట్టేసి మా సంఘాన్ని కూడా విడగొట్టాలనే ప్రయత్నంతో ఇతర సంఘాలని సపోర్ట్ చేసి ఆయన సంఘాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం అనేక విధాలుగా కూడా జరిగింది. అలాగే గ్లోబల్ ట్రాన్స్పోర్ట్ అనే వాళ్ళ మీద కూడా కేసు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆ వ్యక్తి ఇవాళ ఒక ప్రెసిడెంట్ పదవి అనేది లేకపోయినా అడ్డం పెట్టుకుని కోర్టుల్లో కానీ గూడ్స్ అసోసియేషన్లో కానీ అనేకమైన మందిని వేధిస్తున్నాడు. ఇవాళ గూడ్స్ అసోసియేషన్ సంఘంలో కూడా వాళ్ళు కూడా ఎంతో విరక్తి చెంది ఉన్నారు. అదే విధంగా ఇవాళ ఆయన ఉద్దేశం ఇవాళ మేమందరం కలిసికట్టుగా ఉన్నారు, VDLSని మనం ఏమి కదపలేము, వీళ్ళే అన్ని సంఘాలతో కలిసికట్టుగా వెళ్తున్నారు. ఇవాళ టైలర్స్ అసోసియేషన్ కానివ్వండి, ట్యాంకర్స్ కానీ, ఇతర సంఘాలు కానీ మనం అందరం అన్నతమ్ముల్లాగా కలిసి వెళ్దాం, ఇంత ముందులాగా మనం వెళ్దాం అనే ఉద్దేశంతో మేమందరం కలుస్తున్నాం. కానీ ఆయన వేరే వేరే రకాలుగా వేరే మీటింగులు పెట్టేసి మమ్మల్ని వేరే విధంగా బ్లేమ్ చేస్తున్నాడు. కాకపోతే ఆయనకి తగిన మూల్యం చెల్లించడానికి మేమందరం అన్ని సంఘాలు కలిసికట్టుగా వెళ్తాం. ఆయన ప్రెసిడెంట్ పదవి కాదు, మాకు తెలిసి మేమందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఆయన విశాఖపట్నం నుంచి కూడా వెళ్ళిపోతాడనేది ఈ ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నా. భాజపా గాజువాక నియోజకవర్గం కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. కొత్త గాజువాక మార్కెట్ కూడలి వద్ద జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా యొక్క యోజన లక్ష్యం అని చెప్పి అన్నారు. వందలాది సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల చేతిలో బందీలుగా దుర్భర జీవితాన్ని కొనసాగించిన లక్షలాది మంది స్వాతంత్ర సమర యోధుల అమరవీరుల బలిదానాల ఫలితంగా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. 3 రోజుల పాటు జెండాను ప్రతి ఇంటిపైన రెపరెపలాడించి దేశభక్తిని చాటాలన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, గంధం వెంకటరావు, గడసాల అప్పారావు, గూటూరు శంకర్,
శంకర్రావు, కృష్ణంరాజు, బాటా శ్రీనివాస్, ఎల్లాజీ రోహిణి, భువనేశ్వరి, పిళ్ళై తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నరసింహరావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశాఖ సంబంధించిన ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ఎల్లుండి జరగబోయే స్వతంత్రానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఎప్పట్లా కాకుండా ఈ దినం అంటే ఏదైతే ఆగస్ట్ 15th రాబోతుందో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మీరు గమనిస్తే కనుక నెహ్రూ గారు ప్రధానమంత్రిగా అనేక సార్లు జెండా ఎగరవేయడం జరిగింది ఎర్రకోటలో. మరి నరేంద్ర మోడీ గారు ఆయన తర్వాత రెండోగా ప్రధానమంత్రిగా 11వసారి జెండా ఎగరవేయడం ఒక ప్రత్యేకత అయితే, మీరు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అఖండమైన ఖ్యాతి వస్తున్న సందర్భంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు మన మీద కక్ష సాధించే ధోరణిలో మన చుట్టుపక్కల ఉన్న దేశాలని మనకి శత్రు దేశాలుగా తయారు చేస్తున్న ఘటన అందరికీ తెలిసిందే. నిన్న మొన్న గమనిస్తే కనుక బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే తిరుగుబాటు ఉందో దానికి కూడా భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచకుండా ఇబ్బంది పెట్టే విధంగా విదేశీ శక్తుల కుట్ర కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. కాబట్టి ఇక్కడ మన జాతీయ పార్టీ కానివ్వండి, రాష్ట్ర పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ చేసేది ఒకటే, జాతీయ ఐక్యత. అంటే అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి జాతీయ స్థాయి నుంచి మాకు వచ్చిన ఆదేశాలు, తిరంగ యాత్ర అంటే బైక్ మీద యూత్ అంతా జెండా ఎగరవేస్తూ ర్యాలీ చేయమని చెప్పి, తద్వారా ప్రజలకి ఒక సంకేతం, మనమంతా ఐక్యంగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇవ్వడం. హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసి జాతీయ భావాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా తెలియచేయాలని చెప్పి రెండో అంశం. మూడోది, ఎవరైతే స్వతంత్ర సంగ్రామంలో అసూలు బాసారో ఆ మహావీరులకి నివాళి అర్పించి వారిని స్మరించుకోవడం. ఇక నాలుగో అంశం ఏదంటే, ఆగస్టు 15th స్వతంత్రం వచ్చింది, కానీ 14th ముందు అంటే అంతకు ముందు జరిగిన అనేక సందర్భాలు, అనేక సంఘటనలు మనం గుర్తుకు తెచ్చుకుంటే కనుక ఈ భావితరాలకు కూడా భవిష్యత్తులో అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో మన జాతీయ పార్టీ ఆ సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి తెలియచేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా 14వ తారీఖు సాయంత్రం ఎవరైతే యూత్ ఎక్కువగా ఉన్నారో, అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తయారవుతున్నారో వారందరికీ కూడా స్వతంత్ర సంగ్రామంలో ఏ విధంగా మన వీరులు అసూలు బాసారు, అప్పుడు ఏం జరిగింది, బ్రిటిషర్స్ యొక్క విభజించి పాలించే విధానం ఏ విధంగా ఉండేది, మన తాలూకా పెద్దలు ఏ విధంగా కుట్రలు పన్నారో అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో మరొకసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా, ఒక బంగ్లాదేశ్లో కానివ్వండి, ఒక నేపాల్లో కానివ్వండి, ఒక శ్రీలంకలో కానివ్వండి, ఇప్పుడు మాల్దీవ్స్లో కానివ్వండి, ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి ఇబ్బంది ఎదుర్కాకుండా భారతదేశం అంతా ఐక్యంగా ఉండేందుకు ఉపయోగం పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలని, ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు. మన యొక్క ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పడానికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు 13, 14, 15 ఆగస్టు నుంచి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇంటిపై జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని, అదేవిధంగా ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వారి యొక్క విగ్రహాలను కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా శుభ్రపరిచి పూలమాలతో అలంకరించి వారికి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పారు. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచనల మేరకు కూటమి నాయకులు జనసేన, బీజేపీ, టీడీపీ, అదేవిధంగా దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త గాజువాక పెట్రోల్ బంక్ నుంచి పాత గాజువాక వరకు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి, మరో ముఖ్య అతిథులు జనసేన నాయకులు పెద్దల గౌరవనీయులు శ్రీ గడసాల అప్పారావు గారికి, మరో ముఖ్య అతిథి టీడీపీ
ఈ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మా కార్పొరేటర్ గారు శ్రీ తాను ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని భావించినప్పటికీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాటపై గౌరవంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ప్రకటించారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియా సమక్షంలోనే బొత్స సత్యనారాయణతో ఫోన్లో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నామినేషన్ వేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే నామినేషన్ సమయంలో సంతకాలు పెట్టేందుకు 10 మంది కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు సంతకాల అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులలో తెలుగుదేశం, జనసేన పార్టీలలో తనకు తెలిసిన వారు ఉన్నప్పటికీ వారిని సంతకం పెట్టాల్సిందిగా కోరటం సమంజసం కాదని, అందుచేత సంతకాలు పెట్టాల్సిన 10 మందిని మీరే పంపించాల్సిందిగా కోరారు. దీనిపై బొత్స స్పందిస్తూ పెద్దల సభకు పోటీ లేకుండానే ఎంపికైతే గౌరవం ఉంటుందని చెప్పడంతో తాను ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బివి రామ్ ప్రకటించారు. తెలుగు జాతి అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా తమ పోరాటం కొనసాగిస్తామని బివి రామ్ ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. పోటీ చేద్దామని ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నాం తప్ప కానీ జడ్పీటీసీలు కానీ కార్పొరేట్లు కానీ ప్రపోజ్ చేయాలి. ఇందాకే ఎన్డీఏ కూటమి మేము ఉందాతనంగా రాబోతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి నేను మొదటి నుంచి ఎన్డీఏ కూటమి పోటీ చేయకపోతే నన్ను బలపరచమని చెప్పి కోరటం జరిగింది. ఇప్పుడు ఈరోజు నామినేషన్ ఆఖరి రోజు మధ్యాహ్నం 3 గంటలతో నేను పోటీకి సిద్ధం. నాడు నేడు ఒకే మాట, ఒకే పాట, ఒకే పాట తప్ప మాట తప్పడం మనం చెప్పి మనం చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి మేము పోటీ చేయట్లేదని చెప్పి చెప్పడంతో నేను ఎవరినైతే ప్రపోజల్స్ తెచ్చానో ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ చేస్తే డబుల్ గేమ్ ఆడాం అన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి అంటూ జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందాగా తప్పుకుంటామని చెప్తూనే మళ్ళీ రామ్ చేత టీంచని చెప్పి డబుల్ గేమ్ ఆడారని చెప్పి మళ్ళీ వైసీపీ నాయకులే మళ్ళీ మాట్లాడతారు. నేను ఒకటే కోరుతున్నాను, నేను మధ్యాహ్నం 2 గంటలకి కలెక్టరేట్కి వస్తా సత్యనారాయణ గారు ఆ 10 ప్రపోజల్స్ మిమ్మల్నే పంపమని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే మీరు గెలుస్తారని ధీమాతో ఉన్నారు. ఆ 10 మంది ప్రపోజల్స్ కూడా ఓటు నాకేమైనా రూల్ ఏం లేదు. అందువల్ల మీరు నిజంగా దమ్ముంటే అంటే ఒక యుద్ధం చేసి గెలవాలనుకుంటే నైతికం ఉంటే పంపని చెప్పి కోరుతున్నాను. నేను 2 గంటలకి నా నామినేషన్ పత్రంతో కలెక్టరేట్లో ఉంటానని చెప్పి బొత్స తెలియజేస్తున్నాను. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు జరగనివ్వకుండా నాటి ప్రభుత్వం అడ్డుకుంది. మరి ఆ ప్రభుత్వానికి కుట్రతో చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నైతికం, నిజాయితీ ఉంటే ఆ 10 మందిని పంపమని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. రాము 10 మంది తేవటం నా సమస్య కాదు, ఆల్రెడీ ఉన్నారు. మొన్నే నేను ఫంక్షన్ పెడితే నాగరాజు గారు, ఇతర కార్పొరేట్లు, ఎంపీటీసీలు ఉన్నారు. కాకపోతే ఎన్డీఏ కూటమి స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ స్టాండ్కి మేము గౌరవిస్తున్నాం. నిన్నే చెప్పాను, నేను చాలామంది మీడియా మిత్రులు అడిగారు, ఏదో దిలీప్ చక్రవర్తిని వస్తున్నారు. నేను నిన్నే చెప్పాను, డెఫినెట్గా తెలుగు శక్తి వ్యతిరేకిస్తామని చెప్పాను. ఎవరో బయట వస్తే పలికిలు మేము మోమని చెప్పాం. స్థానిక ఎమ్మెల్సీ స్థానికులే ఉండాలని చెప్పి ఇది నా లేదా అని చెప్పాను. అంతగా బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ స్థానిక కాకపోయినా సరే ఆ పార్టీ పెట్టింది కాబట్టి డెఫినెట్గా బొత్స కానీ ఢీ కొట్టడానికి బివి రామ్ సిద్ధంగా ఉన్నారు. సో నేను డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి డైరెక్ట్గా ఆయన్ని ప్రపోజల్ అడిగాను. 10 మంది ప్రపోజల్స్ పెట్టమని చెప్పి కోవటం జరిగింది. ఎందుకంటే నేను ఒక పారిశ్రామికవేత్తగా నాకు అన్ని రాజకీయ పార్టీలతో అందరితో నా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అంతేకాని ఎవరితో నా శత్రుత్వం లేదు. ఇష్యూ బేస్ మీద నేను మాట్లాడతాను తప్ప వ్యక్తిగత ఎప్పుడే అయ్యాను. మరి ఈరోజు నాకు వైకాపా వాళ్ళు 10 మంది ప్రపోజల్స్ నాకు ఇవ్వాలి. వాళ్ళు మేము ఇవ్వలేమని చెప్పారు. గెలుపు ఒకటి తర్వాత విషయం, ఒక యుద్ధం చేయాలనేది నా ఫిలాసఫీ, అదే చెప్పాను. ఆయన ఒకటే చెప్పారు బొత్స సత్యనారాయణ గారు, ఇది పెద్దల సభ,
ఏకగ్రీవంగా అవుతూనే రామ్ మంచిదన్నారు. అందువల్ల దయచేసి ఆలోచన విరమించుకోమన్నారు. మరి నాకు 10 మంది పెట్టి ప్రపోజల్స్ లేవు కాబట్టి నేను ఎన్డీఏ కూటమి సహకారం వద్దనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడతో ఈ ఎమ్మెల్సీ పోటీ నుంచి నేను పోటీ నుంచి విరమించుకుంటానని చెప్పి ప్రకటిస్తాను. విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైనో పార్క్ రెస్టో కెఫ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. పాండురంగపురం మత్స్యదర్శిని పక్కనే ఉన్న డైనో పార్క్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో డైనో పార్క్ రెస్టారెంట్ పూర్తిగా కాలి బూడిదైంది. భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. రెస్టారెంట్ పక్కన ఇళ్లలోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. వెదురు, బొంగులు కలపతోటి రెస్టారెంట్ ను నిర్మించడంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి. తంగ్లాన్ ప్రమోషనల్ టూర్ లో భాగంగా ప్రేక్షకులతో పలకరింపు. విశాఖలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, గ్రేటర్ కమిషనర్. అపోహలు విడనాడి ప్రజలంతా అవయవ దానం చేయండి. అవగాహన సదస్సులో విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. లారీ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యుల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.